హాయ్, వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ప్లేవ్రైట్ని ఏ విధంగా వాడాలి అనేది మనం చూద్దాం అనమాట. ప్లేవ్రైట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి. సో అండ్ ప్లేవ్రైట్ని డైరెక్ట్గా కాకుండా గిట్ హబ్ కోపైలట్ని యూజ్ చేసి ఏ విధంగా వాడచ్చు, గిట్ హబ్ కోపైలట్. సో ఈ టాపిక్స్ మనం చూద్దాం. అండ్ ప్లేవ్రైట్ అండ్ గిట్ హబ్ కోపైలట్. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్లేవ్రైట్ని ఇన్స్టాల్ చేయడానికి మనకి కొన్ని కమెంట్స్ ఉన్నాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, సో పైథాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ కమాండ్, అంటే పైథాన్ ఇన్స్టాల్ చేయడానికి పిఐపి ఇన్స్టాల్ యూ ప్లేవ్రైట్. సో దానికంటే ముందు జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ముందు మనం పైథాన్ ఉందో లేదో చెక్ చేయండి. సో పైథాన్ ఉందా లేదా అండ్ దాని వర్షన్ కూడా చెక్ చేయాలంటే ఈ కమాండ్ అనమాట, పైథాన్ --- వర్షన్ అనమాట. సో ఈ వర్షన్ ఇస్తే మీకు వస్తుంది. కానీ కొన్ని దిక్కలు ఏంటంటే కొంతమందికి ఇది రాకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ని సెట్ చేసి ఉండకపోవచ్చు అనమాట. సో దానికోసం ఏంటంటే దీనికి వెళ్ళండి, ఎడిట్ ద సిస్టమ్ వేరియబుల్స్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ వేరియబుల్స్ని వదిలేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ సిస్టమ్ వేరియబుల్స్ దగ్గర పాత్ ఉంది కదా, ఈ పాత్ని సెలెక్ట్ చేయండి. పాత్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయండి. ఎడిట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీ పైథాన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ ఇన్స్టాల్ అయిన ఫైల్ని పాత్ని ఇస్తాం అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, నా పైథాన్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది అని. సో దానికోసం ఏంటంటే పైథాన్ అని సెలెక్ట్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఓపెన్ ద ఫైల్ లొకేషన్ సెలెక్ట్ చేయండి. నాది పైథాన్ 3.7 మీరు ఆల్రెడీ చూసుంటారు, నాది ఎప్పుడో ఇన్స్టాల్ చేసింది. సో అదనమాట, ఇలా వస్తుంది మీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు దీన్ని ఫైల్ లొకేషన్ ఓపెన్ చేయండి. సో ఇది పైథాన్ ఫైల్ లొకేషన్ అనమాట. సో దీన్ని ఇలా కాపీ చేసి అండ్ ఇక్కడ మీరు పేస్ట్ చేస్తారనమాట. సో నేను ఆల్రెడీ చేశాను, మీరు చూసుకుంటే కింద ఉంది. అండ్ దాంతోపాటు ఇంకోటి కూడా మీరు చేయాలి. ఇక్కడికి వచ్చేసి దానికి స్క్రిప్ట్స్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేసి ఇక్కడ మళ్ళీ ఈ పాత్ని కాపీ చేయాలి. ఈ రెండు పాత్స్ని మీరు ఎప్పుడైతే కాపీ చేసి పేస్ట్ చేస్తారో మీకు అప్పుడు అది కనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను ఇప్పుడు క్యాన్సిల్ చేయట్లేదు. సో ఈ రెండు మీరు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఇది కనిపిస్తుంది అనమాట, ఎక్కడ కమెంట్ ప్రాంప్ట్లో. లేదంటే అన్రికగ్నైజ్డ్ కమెంట్ అని వస్తుంది అనమాట. మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసినా ఇది చూపించదు. ఇప్పుడు మీరు పిప్ వర్షన్ ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇలా చేస్తే మీకు వస్తుంది అనమాట. ఒకవేళ మీరు కానీ పాత పిప్ కానీ పిఐపి పాత కానీ వాడారనుకోండి, మీరు దాంతో ప్లేవ్రైట్ని ఇన్స్టాల్ చేయలేరనమాట. సో దానికోసం ఈ కమెంట్స్. సో ఇప్పుడు కానీ మీరు పిఐపి అనేది ఓల్డ్ అనుకోండి, మీరు ఈ విధంగా ఈ కమాండ్ యూజ్ చేసి అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ నేనేం చేయట్లే, జస్ట్ ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టాం అనుకోండి అది అప్గ్రేడ్ అవుద్ది అనమాట. మేక్ ష్యూర్ ఆ టైంలో మీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఇంటర్నెట్ లేకపోతే అవ్వదు మళ్ళీ. ఓకే, ఎందుకంటే అది బ్రౌజర్ నుంచి తీసుకుంటుంది కాబట్టి. అది అయిన తర్వాత మీరు పిఐపి ఇన్స్టాల్ ప్లేవ్రైట్ అనమాట. ఇది క్లిక్ చేస్తే మీకు ప్లేవ్రైట్ అనేది ఇన్స్టాల్ అవుద్ది. ఓకే, నేనైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేయట్లేదు, నేను ఇక్కడే పేస్ట్ చేసేస్తున్నా. ఓకే, అవ్వట్లేదు. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏమి ఇవ్వట్లేదు. సో ఈ కమాండ్ ఇవ్వాలన్నమాట. ఓకే, పిఐపి ఇన్స్టాల్ ప్లేవ్రైట్ ఇది ఇచ్చారనుకోండి, మీకు ప్లేవ్రైట్ అనేది ఇన్స్టాల్ అవుద్ది. దాని తర్వాత ప్లేవ్రైట్ సంబంధించిన మన క్రోమియం బ్రౌజర్స్ ఉన్నాయి కదా, బైనరీస్ అవన్నీ, ఆ బ్రౌజర్ బైనరీస్ కావాలి అంటే దాని తర్వాత ఈ కమాండ్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ కమాండ్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ ఓన్లీ పిఐపి ఇన్స్టాల్ చేసి ప్లేవ్రైట్ ఉంది అని మీరు అనుకొని మీరు చేస్తే మాత్రం బ్రౌజర్స్ ఓపెన్ అవ్వనమాట. సో బ్రౌజర్స్కి దానికి లింక్ ఇదనమాట. ఓకే, సో దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఫైనల్గా ప్లేవ్రైట్ వర్షన్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ కమాండ్ అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, వర్షన్ కో కాదు, వర్షనే. సో ఇది నా ప్లేవ్రైట్ వర్షన్ అనమాట. సో ఇప్పుడు పిఐపి యూజ్ చేసి మీకు ఏవేవి ఇన్స్టాల్, అంటే మన ఇప్పటివరకు మన పైథాన్ లైబ్రరీలో ఏవేవి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ అలా చూడొచ్చు. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసినవి ఏంటి, ప్లేవ్రైట్ ఇన్స్టాల్ చేసాము. ఇది 1.350 అండ్ ఇవన్నీ కొంచెం డిఫాల్ట్గా వచ్చినవి. అండ్ పైటెస్ట్ కూడా నేను ఇన్స్టాల్ చేశాను, ఆల్రెడీ మీకు చూపించాను కదా. పైటెస్ట్ ఇన్స్టాల్ చేయడం ఏమీ లేదు, పిఐపి ఇన్స్టాల్ పైటెస్ట్ అనమాట, సేమ్ అంతే. ఓకే, ఈ రెండుని ఇన్స్టాల్ చేశాను. రిమైనింగ్ అన్ని డిఫాల్ట్గా వచ్చినవే.
ఓకే, ఇవేవి నేను ఇన్స్టాల్ చేయలేదు. పిఐపి కూడా ఇన్స్టాల్ చేయలేదు, డిఫాల్ట్ వచ్చింది. ఓన్లీ ప్లే రైట్ అండ్ దాని తర్వాత పైటెస్ట్ ఇన్స్టాల్ చేశాను అంతే. ఓకే, ఈ రెండు ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది పిఐపి లిస్ట్ కొడితే మీకు లిస్ట్ ఆఫ్ ఏవైతే మీకు ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మన దాంట్లో ప్లే రైట్ ఉంది. అండ్ మీరు పైచామ్ ఐడి యూజ్ చేసి ఏ విధంగా చేయవచ్చు అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తారు. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమంటారు, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ ఏమంటారు, ఇక్కడ ఇంటర్ప్రిటర్ కొట్టండి. ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రిటర్ క్లిక్ చేయండి. పైథాన్ ఇంటర్ప్రిటర్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉంటాయి సేమ్, ఇక్కడైతే కమెంట్స్ వచ్చాయో సేమ్ అవే కమెంట్స్ వస్తాయి ఇక్కడ కూడా. ఓకే, చూసుకుంటే మీకు ప్లే రైట్ ఉంది. దాంతోపాటు ఏమి ఇన్స్టాల్ చేసాము, పైటెస్ట్ ముందే చేశానులే. పైటెస్ట్ ఇలా చేశాను అనమాట. సో మీరు ఇక్కడ నుంచి కూడా అలాగే ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట ప్యాకేజ్ని. కాకపోతే ప్రజెంట్ మన బ్రౌజర్ నెట్ కనెక్ట్ అవ్వలేదు, నెట్ కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వస్తాయి అనమాట. ఇవన్నీ మనకి ఏమంటారు, లైబ్రరీస్ అనమాట. మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఏం లేదు ఇక్కడ సెర్చ్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాండాస్ గురించి ఏమైనా ఇన్స్టాల్ చేయాలనుకున్నారనుకోండి, మీరు ఎక్కువ లార్జ్ డేటా సెట్స్ మీద వర్క్ చేయాలనుకుంటే పాండాస్ అనమాట. సో పాండాస్ అని టైప్ చేయండి, సో మీకు వస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ప్యాకేజ్ అని కొడతారనమాట. ఎప్పుడైతే ఇన్స్టాల్ ప్యాకేజ్ కొట్టామో ఇక్కడ వచ్చేస్తుంది ఇన్స్టాల్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీకి వస్తుంది, లేదంటే జస్ట్ ఇన్స్టాల్ ప్యాకేజ్. నార్మల్ నేనైతే ఇన్స్టాల్ ప్యాకేజ్ కొట్టేస్తున్నాను, దేనికి ఈ డైరెక్టరీకి పెట్టట్లేదు. సో అలా మీరు ఏమైనా ప్యాకేజెస్ కావాలంటే ఆ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది మనకి ఏమంటారు దాన్ని, ప్లే రైట్కి కావాల్సిన మినిమం బేసిక్స్. సో ఇవి ఉంటే మనం ప్లే రైట్ని మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు. ఓకే, ప్లే రైట్ని మనం చేయొచ్చు. నేను ప్రజెంట్ నెట్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇదేంటి, మనం లాస్ట్ సెషన్లో చూసాం కదా, జస్ట్ పైటెస్ట్ యూజ్ చేసి ఈ పైటెస్ట్ ఫిక్సెస్ గురించి, మార్క్ గురించి, సో ఇవన్నీ కూడా మనం చేసాం లాస్ట్ సెషన్లో. సో ఈసారి ఏం చేద్దామంటే ఒక ప్లే రైట్కి సంబంధించి ఒక చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మన న్యూ పైథాన్ ఫైల్ ఏంటంటే, సో ఇప్పటికి అయితే పైథాన్ ప్లే రైట్ గురించి నాకేం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ పేజ్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని టెస్ట్ చేయాలి ఏ విధంగా అంటే, నేను ఒక కమర్షియల్ వెబ్ పేజ్ని ఓపెన్ చేసి ఆ వెబ్ పేజ్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని వెతికి ఆ ప్రోడక్ట్ మ్యాచ్ అయిన డీటెయిల్స్ వస్తున్నాయా లేదా అని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ సినారియో అనమాట. కానీ నాకు ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు దీని మీద. చాలా మందికి ఏంటంటే, సో నాకు కోడింగ్ నాలెడ్జ్ లేదు, లేదంటే ఇంకేంటంటారు దాన్ని, సో బ్యాక్గ్రౌండ్ అంతా స్ట్రాంగ్గా లేదు అని చాలా మంది అనుకొని వదిలేస్తారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇదనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఫస్ట్ నేర్చుకొని దాని తర్వాత ఇది చేయాలి. కానీ నేను స్టార్టింగ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో మనకి స్టార్టింగ్ బేసిక్స్ వచ్చాయి అనుకోండి, బేస్డ్ ఆన్ దట్ మనం ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మనం ఫుల్లీ ఏఐతో మనం చేస్తాం ఈరోజు, ఎంటైర్ ఏఐతో. జస్ట్ మనం ఈ ఐడిని ఏఐ కనెక్ట్ చేసి మనం చేస్తాం. అది కూడా జెన్ ఏఐ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ప్లే రైట్ కోడ్ ఏ విధంగా రాస్తున్నామంటే యూజింగ్ జెన్ఐ. సో జెన్ఐ అంటే ఏంటంటే, ఫస్ట్ మీరు జెన్ఐ గురించి తెలుసుకోవాలి. జెన్ఐ గురించి తెలుసుకోవాలి అంటే దానికంటే ముందు మీరు ఎల్ఎల్ఎం గురించి తెలుసుకోవాలి. ఏంటి ఎల్ఎల్ఎం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, ఇలా కొన్ని ఏఐస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎల్ఎల్ఎంస్ కింద వస్తాయి అనమాట. అవి ఏంటంటే చాలా ఎక్కువ డేటాని మనకి పెట్టి టెస్ట్ చేస్తారు, దాన్ని లోడ్ చేసి ట్రైన్ చేస్తారనమాట మోడల్ని. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఎటువంటి డేటా ఇచ్చినా సరే ఆ డేటాని మ్యాచ్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో జనరేటివ్ ఏఐ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద సబ్సెట్ ఆఫ్ ఎల్ఎల్ఎంకి సంబంధించిందే. జనరేటివ్ ఏఐ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెక్స్ట్ ఇచ్చారు. ఏంటి టెక్స్ట్ అంటే, ఒక అబ్బాయి, ఒక చిన్న నది ఉన్నది, ఆ నది దగ్గర ఒక అబ్బాయి ఏమో నిలబడి సూర్యుడిని చూస్తున్నాడు అన్నట్టు ఒక ఇమేజ్ జనరేట్ చేయమని మీరు అడిగారు.
సో ఆ ఇమేజ్ని జనరేట్ చేయమని అడిగినప్పుడు అది ఏం చేస్తుంది అంటే మీకు ఇమేజ్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సేమ్ అదే విధంగా ఆ ఇమేజ్ బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక సాంగ్ని జనరేట్ చేయమంటే కూడా జనరేట్ చేస్తుంది. ఆ సాంగ్ మనకు నచ్చుతుందో సెకండరీ, బట్ అదైతే జనరేట్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన వాయిస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమంటారు, వాయిస్లో కూడా మనకి అది వినిపిస్తుంది అనమాట. అండ్ టెక్స్ట్ని వాయిస్ కింద కన్వర్ట్ చేస్తుంది, లేదంటే వాయిస్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది, లేదంటే పిక్చర్లో ఉన్న డేటాని, పిక్చర్లో ఉన్న కంటెంట్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అవన్నీ చేసేది ఏంటంటే జనరేటివ్ ఏఐ. సో జనరేటివ్ ఏఐ అనేది ఏంటంటే సబ్సెట్ ఆఫ్ ఎల్ఎల్ఎం అనమాట. ఓకే. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ ఇవన్నీ. సో ఈ జనరేటివ్ ఏఐ అనేది ఏంటంటే మనకి డేటా ఇస్తుంది కరెక్టే, కానీ దానికి సంబంధించిన ఎటువంటి యాక్షన్స్ అయినా సరే అది చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోడ్ కావాలి, ఇప్పుడు నేనే అడిగాను కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక పేజ్ ఓపెన్ చేయాలి. ఒక పేజ్ ఓపెన్ చేసి అమెజాన్లో ఒక పేజ్ ఓపెన్ చేసి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని వెతికి ఆ ప్రోడక్ట్ కానీ ఉన్నట్టయితే ఉందా లేదా చెక్ చేసి, ఒకవేళ ఉన్నట్టయితే టెస్ట్ కేసుని పాస్ చేయాలి, లేదంటే లేదనమాట. సో అది యాక్షన్ ఐటమ్. యాక్షన్ ఐటమ్ ఏంటి, సెర్చ్ అనేది క్లియర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం చూడటం అనమాట. సో దానికోసం మనం డేటా అది క్రియేట్ చేస్తుంది, దానికి సంబంధించిన స్క్రిప్ట్ క్రియేట్ చేస్తుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదన్నమాట. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి మన ఫైల్స్ని కానీ మన డేటాబేస్ని కానీ దానికి యాక్సెస్ చేసే పవర్ కావాలి. సో అలా కావాలి అన్నా సరే అది ఏం చేయలేదు, జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేసేస్తే తప్ప దాని మించి ఏం చేయలేదు. సో దానికి మించి మనకి ఏమైనా కావాలి అనుకుంటే మనకి ఏజెంట్స్ ఉన్నాయన్నమాట. ఏజెంట్స్ అనేవి ఏంటంటే ఒక అసిస్టెంట్ లెక్క. మనకి ఏమంటారు, మనం ఏదైనా చెప్పామనుకోండి అది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ సెండ్ చేయమన్నాం అనుకోండి, సో మనకి మెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సిక్ లీవ్ కోసం ఒక మెయిల్ క్రియేట్ చేయని మనం ఏఎల్ఎంని అడిగాం, జనరేటివ్ ఏఐని అడిగాం. సో అదేంటంటే ఒక క్లియర్ డిస్క్రిప్షన్తో, సబ్జెక్ట్ లైన్తో క్లియర్గా అది మనకి మెయిల్ అయితే క్రియేట్ చేసింది, కానీ అది మెయిల్ అయితే సెండ్ చేయలేదు. అది మెయిల్ సెండ్ చేయలేదు. సో మనం ఆ కంటెంట్ని కాపీ చేసి మనం మెయిల్లో పెట్టి ఆ టు అండ్ ఎవ్రీథింగ్ మనం ఇచ్చి మనం సెండ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏజెంట్ అనేది ఏంటంటే అది డైరెక్ట్గా మెయిల్ని సెండ్ చేయగలదు, అంటే అది మన మెయిల్ని యాక్సెస్ చేసి మన మెయిల్ని సెండ్ చేస్తుంది అనమాట. అండ్ దానికి వచ్చిన మెయిల్స్ని కూడా అది రిప్లై ఇవ్వగలదు, అది రీడ్ చేసి మళ్ళీ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ కూడా అవ్వగలదు. సో అలా అవ్వాలి అంటే ఇది ఏజెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి అంటూ ఒక ప్రోటోకాల్స్ మనం ఇవ్వాలన్నమాట. సో ఆ ప్రోటోకాల్స్ ఇచ్చేదే ఎంసీపీ. ఈ ఎంసీపీ అనేది ఏంటంటే ఈ ఏజెంట్కి ఈ జనరేటివ్ ఏఐకి మధ్యన కొన్ని ప్రోటోకాల్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ సర్వర్ అనమాట. ఓకే. సో మీరు ఈ మూడు ఉన్నట్టయితే జనరేటివ్ ఎల్ఎల్ఎం, ఏజెంట్ అండ్ ఎంసీపీ, ఈ మూడు ఉంటే మనం ఈజీగా మనం ప్రాజెక్ట్ని చేయొచ్చు అనమాట. వితౌట్ మనం ఎటువంటి సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ని కూడా రాయకుండా అదంతలోదే జనరేట్ చేసే విధంగా మనం చేయొచ్చు. సో ఈ మూడిటిని మనం ఎక్కడ వాడాలి, ఈ మూడు కూడా ఇండివిజువల్ టూల్స్ అనమాట, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. సో మనం వాటిని మూడిటిని మనం కంబైన్ చేసి వాడాలి. సో అది ఏ విధంగా వాడదామో చూద్దాం. ఫస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చెప్పాను కదా, ఇది ఏంటంటే ఎక్కువ డేటాను ట్రైన్ చేయడం వల్ల హ్యూమన్ లాగా అది ఆలోచిస్తుంది అనమాట. ఓకే. మనం ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి అది రెస్పాండ్ అవుద్ది. అండ్ ఒకవేళ కానీ మనం ఏదైనా హ్యూజ్ డేటా ఇచ్చామో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, లేదంటే సమ్మరైజ్ చేస్తుంది, లేదు అంటే మనకు సంబంధించిన కోడ్ పైథాన్, జావా, C++, అలా ఎటువంటి కోడ్ అయినా రాస్తుంది అనమాట. ఓకేనా. అండ్ లిమిటేషన్స్ వచ్చేసరికి ఏంటంటే దీనికి స్టాటిక్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ కెనాట్ యాక్సెస్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, నో అటానమీ సంథింగ్ ఏవో ఇచ్చారు. మొత్తానికి ఎగ్జాంపుల్స్ ఏమో చాట్‌జీపీటీ అండ్ జెమినీ AI, గూగుల్ జెమినీ ఉంది కదా, అది జెమినీ AI. దాంతోపాటు ఈ ఏఐ ఏజెంట్స్ ఏంటంటే జస్ట్ మనకి ఏమంటారు దాన్ని, ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తాయి అనమాట. వేరే ఇప్పుడు మన యాక్షన్స్ని ప్లాన్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బుక్ మీటింగ్ ఆర్ సెండ్ అన్ ఈమెయిల్. సో అట్లా ఆ ఏజెంట్ అనేది మనకు పనిచేస్తుంది. ఇది మోడల్ కాంటెక్స్చువల్ ఎంసీపీ అనేది ఏంటంటే సంథింగ్ దానికి దీనికి మధ్యన ఒక మీడియేటర్ కింద ఉండి సర్టైన్ సర్టైన్ కమెంట్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తుంది అనమాట. సో ఏజెంట్ ఏ విధంగా చేయాలి బేస్డ్ ఆన్ జనరేటెడ్ బై కొంచెం స్క్రిప్ట్ అనేది ఏఐ ద్వారా అది ఎల్ఎల్ఎంతో వచ్చింది కదా, ఆ స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని ఇది ఏ విధంగా వర్క్ అవ్వాలి అని చెప్పి మనం చేస్తాం. ఓకే. సో అది ఇది. సో దానికోసం ముఖ్యంగా ఫస్ట్ మనం ఏంటంటే ఈ ఎల్ఎల్ఎం తీసుకుందాం. ఎల్ఎల్ఎం మనం మ్యాక్సిమం వాడేది ఏంటంటే గూగుల్ కాదు, గిట్ హబ్ కోపైలట్ అనమాట. సో గిట్ హబ్ కోపైలట్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. గిట్ హబ్ కోపైలట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం, అది కూడా సింపుల్, చేసేద్దాం.
సో గిట్ హబ్ కోపైలట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చు అంటే సెట్టింగ్స్లోకి వెళ్తారు. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తారు. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లగ్ఇన్స్ అని కనిపిస్తుంది. ప్లగ్ఇన్స్ క్లిక్ చేస్తారు. ప్లగ్ఇన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఏఐ అసిస్టెంట్లు వస్తాయి అన్నమాట, చాలా. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, మనం ఏమనుకున్నాం, గూగుల్ కాదు, గిట్ హబ్ కోపైలట్. గిట్ హబ్ ఇక్కడ చూసారా, గిట్ హబ్ ఆల్రెడీ ఉంది, కానీ గిట్ హబ్ వేరు, గిట్ హబ్ కోపైలట్ వేరు. సో ఇక్కడ ఇది గిట్ హబ్ కోపైలట్. సో ఈ ఐకాన్తో ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఏమీ లేదు. ఇప్పుడు చూసారా, గిట్ హబ్ 3 కలర్ స్కీమ్ అని ఉంది అనుకోండి, ఇక్కడ ఇన్స్టాల్ కనిపిస్తుంది కదా. ఇన్స్టాల్ ఎందుకు కనిపిస్తుంది అంటే నేను ఇంకా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే ఇలా చెక్ మార్క్ కనిపిస్తుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ దీనికి సంబంధించిన ఏమంటారు ఓవర్ వ్యూ అండ్ ఏంటి అది అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ వస్తుంది అనమాట. దీనికి సంబంధించింది కూడా వస్తుంది. కాకపోతే ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంది కదా, ఇన్స్టాల్ బటన్ చేసి క్లిక్ చేయాలన్నమాట. ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఐడిని రీస్టార్ట్ చేయాలి. ఏ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అయినా సరే ఐడిని రీస్టార్ట్ చేయాలి. అప్పుడైతేనే మనం ఇన్స్టాల్ చేసింది రిఫ్లెక్ట్ అవుతుంది, లేదంటే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు అనమాట. సో ఒక్కసారి మనం గిట్ హబ్ కోపైలట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, సో ఇన్స్టాల్ చేసేసాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ అయింది లేది అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు గిట్ హబ్ కోపైలట్ ఉంది. సో ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న టూల్స్. సో గిట్ హబ్ కోపైలట్ అనమాట. సో ఈ గిట్ హబ్ కోపైలట్ని కూడా మనం ఇన్స్టాల్ చేసాము. ఓకే, ఒకసారి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది అనమాట. ఈ ఐకాన్ ఏంటంటే నాట్ సైన్డ్ ఇన్ టు గిట్ హబ్. ఓకే, ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ నాట్ సైన్డ్ ఇన్ టు గిట్ హబ్. దీన్ని క్లిక్ చేస్తే లాగిన్ టు గిట్ హబ్ ఇలా వస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఆటోమేటిక్గా లాగిన్ అయింది. ఫస్ట్ టైం అయితే ఇది డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెడీ వ్యూ స్టేటస్ ఓపెన్ చాట్. ఇది ఆల్రెడీ ఇందాక నేను లాగిన్ అవ్వడం వల్ల డైరెక్ట్గా లాగిన్ అయింది, కానీ ఇది లాగిన్ అవ్వడం ఎలా కాదు. నేను ఒకసారి క్లోజ్ చేసి చూపిస్తాను. సో మనం గిట్ హబ్ని ఇన్స్టాల్ చేసాం కదా. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమంటారు, దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట, లాగిన్ అవ్వాలి. సో లాగిన్ టు గిట్ హబ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట, రిట్రైవింగ్ గిట్ హబ్ కోడ్ అని. సో ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యింది. కానీ నార్మల్గా ఏంటంటే ఇది నేను డిలీట్ చేసిన సరే, హిస్టరీ డిలీట్ చేసిన సరే ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. సో మీకు ఏంటంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. జనరేట్ అయిన తర్వాత దాన్ని మీరు గిట్ హబ్ కోపైలట్ దగ్గరికి వెళ్ళి గిట్ హబ్ కోపైలట్ అని చెప్పి ఇది ఆటోమేటిక్ లింక్ కూడా అది జనరేట్ చేస్తుంది. దానికి మీరు కనెక్ట్ అయ్యి మనం ఏంటంటే డేటాని మనం ఇవ్వాలన్నమాట. డేటా ఇన్ ద సెన్స్ మీరు డివైస్ కోడ్ ఒకటి జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ అది ఒక డివైస్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ డివైస్ కోడ్ బట్టి మనం ఇచ్చారనుకోండి, అది అక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు ఇది కనెక్ట్ అయింది. ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా, అంటే కోపైలట్ అనేది ఉంది మన దాంట్లో. సో ఇప్పుడు కోపైలట్ని ఏ విధంగా వాడచ్చు. సో అంతకుముందు మనం చేసాము ఏంటి, ఈ పైటెస్ట్ డెమోలో ఇది చేసాము ఏంటి, ఇక్కడ సంథింగ్ మార్క్ గురించి చేసాం కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్ అంటే ఏంటో తెలియదు. సో మీరు ఇది ఏమంటారు, కమెంట్ ఆన్ చేయండి. కమెంట్ ఆన్ చేసిన తర్వాత, కమెంట్ అంటే హ్యాష్ కోడ్ అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యూ అని ఇచ్చి కోలన్ ఇవ్వండి, అంటే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. సో ఇక్కడ మీరు అడిగారు అనుకోండి, వాట్ ఈజ్ మార్క్ ఇన్ పైటెస్ట్. ఇది కనెక్ట్ అవ్వలేదా ఏంటి, క్యూ
ఇక్కడ కనెక్ట్ అవ్వలేదా ఏంటి? ఓకే, ఇది కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడ చూసారా గిట్హబ్ కోపైలట్ ఇక్కడ మీకు లింక్ వచ్చింది, దాంతోపాటు డివైస్ కోడ్ వచ్చింది. సో ఇది ఏమంటే కనెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం, అంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది కానీ ఏం సార్ కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడ దీన్ని కాపీ చేయండి అండ్ దీని దగ్గరికి ఈ లింక్ దగ్గరికి వెళ్ళండి అనమాట. ఓకే, సో మీరు కాపీ చేసి ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే, డివైస్ యాక్టివేషన్. సో ఇది మీ అకౌంట్ ఉంటుంది కదా, ఇది నా అకౌంట్ అనమాట. సో మీరు ఆల్రెడీ మీ గిట్హబ్ అకౌంట్ లేకపోతే ఒక గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక ఇందాక మీరు కాపీ చేశారు కదా, ఆ కాపీ చేసిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. సో కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట, ది ఆథరైజేషన్ వాజ్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ బెంగళూరు సంథింగ్ డేట్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ యాక్సెస్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ప్రైవేట్ రిపోజిటరీస్, అంటే మన ప్రైవేట్ రిపోజిటరీస్ కానీ అండ్ మన ఏమంటారు గిట్హబ్ రిలేటెడ్ ఏమైనా వర్క్ ఫ్లోస్ కూడా మనం ఫుల్గా కంట్రోల్ ఇచ్చాం అనమాట దీనికి. సో అదే చూపిస్తుంది ఇక్కడ ఆథరైజ్ గిట్హబ్, మనం గిట్హబ్ని ఆథరైజ్ చేస్తున్నాం. ఓకే, సో గిట్హబ్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఓకే, వెన్ యూ ఆల్రెడీ అథెంటికేట్ యూజింగ్ ఎందుకు వస్తుంది. సో ఈ విధమైన మెసేజ్ వస్తుంది అనమాట. ఒక్కసారి మీకు ఈ మెసేజ్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీ డివైస్ అనేది కనెక్ట్ అయిందని అర్థం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ చూసారా సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ టు గిట్హబ్ ఫర్ గిట్హబ్ కోపైలట్ అని వస్తుంది. అండ్ ఇక్కడ స్టేటస్ వచ్చేసి మారుద్ది. నాకు తెలియదు ఎందుకు ఇందాక కూడా అది స్టేటస్ ఉందో. అండ్ ఇందాక చూసుకుంటే లాగౌట్ అనేది మీకు డిసేబుల్లో ఉంది, ఇప్పుడు మాత్రం మీకు కనిపిస్తుంది. ఇందాకైతే ఇది కనిపించలేదు, మేబీ అందువల్ల. కానీ రెడీ స్టేటస్ మాత్రం ఎందుకు ఇందాక కూడా అదే చూపించింది. ఓకే, ఎనీవే మనం అయితే నేర్చుకున్నాం. ఓకే, సో మన లింక్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాను నేను ఇందాక, మీకు ఒక దాని గురించి తెలియదు, దేని గురించి, మార్క్ గురించి. సో దానికి ఏంటంటే మీరు క్యూ అని పెట్టండి. క్యూ అని పెడితే ఏంటంటే దానికి అర్థమవుతుంది క్వశ్చన్ అని. ఓకేనా, అర్థమయ్యి అది చెప్తుంది అనమాట. సో వాట్ ఈస్ మార్క్ ఇన్ పైటెస్ట్. సో ఆటోమేటిక్గా చూసారు మీకు సజెషన్ వచ్చింది, ఇందాక ఇది రాలేదు. ఓకే, ఇక్కడ మీకు ఆన్సర్ కూడా పక్కనే వచ్చింది చూసారా. ఇన్ పైటెస్ట్ మార్క్ ఈజ్ ఏ ఈజీ వే టు మెట్ సో ట్యాబ్ ఇస్తున్నా. ట్యాబ్ మనం ట్యాబ్ ఇచ్చిన కొద్ది ఏంటంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామని అర్థం. సో ఆ విధంగా మనకి ఏంటంటే డేటా అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, అంటిల్ ఇక్కడ వరకు అది వచ్చింది. ఆల్రెడీ అది క్రియేట్ కూడా చేసింది కొంచెం మనకి, కాకపోతే ఈ విధంగా వచ్చింది అది. సో ప్రతి దగ్గర మనం ఇస్తున్నాం. ఓకే, సో ఈ డేటా మొత్తం అదే జనరేట్ చేసింది. ఓకే, ఇక్కడ నేను ఆపేశాను ఎందుకంటే అది ట్యాబ్ కొట్టుకెళ్తుంది. ట్యాబ్ అలా మనం ట్యాబ్ క్లిక్ చేయాలన్నమాట. అది ట్యాబ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ దాన్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఈస్ అ మార్క్ ఇన్ పైటెస్ట్, ఇక్కడ ఆన్సర్ ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ ఉంది. సో ఇన్ పైటెస్ట్ మార్క్ ఈజ్ ఎ వే టు యాడ్ మెటా డేటా టు టెస్ట్ ఫంక్షన్స్. మార్క్స్ కెన్ బి యూజ్డ్ టు కేటగరైజ్, టెస్ట్, స్కిప్ ఆర్ అప్లై స్పెసిఫిక్ కండిషన్స్ టు టెస్ట్. దే ఆర్ డిఫైన్డ్ యూజింగ్ ఈ విధంగా మనం దాన్ని డిఫైన్ చేస్తామని చూపించింది పైటెస్ట్ మార్క్. ఓకే, వాట్ ఈస్ స్కిప్ ఇఫ్ క్యూ అనాలిసిస్. సో ఇదే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే అడుగుతుంది, స్కిప్ ఇఫ్ గురించి ఏంటి అని. సో ఇక్కడ మళ్ళీ ఆన్సర్ చూపిస్తుంది. సో ఈ విధంగా అది వన్ బై వన్ మనకి ఏంటంటే మనకి క్లియర్గా ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏది రాకపోయినా సరే అదే మీకు కోడ్ని కంటెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఇది వన్ బై వన్ మీకు డేటాను అదే రాసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్లేవ్రైట్ గురించి రాద్దాం. ఇంపోర్ట్ ప్లేవ్రైట్ ఫ్రమ్ చూసారా, ఇది మీకు ఇచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ కూడా అదే డిఫైన్ చేస్తుంది.
ట్యాబ్ క్లిక్ చేసాము. ట్యాబ్ క్లిక్ చేయగానే చూసారా కోడ్ అనేది జనరేట్ అయింది. రన్ ప్లేరైట్, దాని తర్వాత చూసారా కోడ్ జనరేట్ అయింది. ఈ కోడ్ మనకు ఓకే అనుకోండి, ఇలాగ మనం ట్యాబ్ క్లిక్ చేయాలి. ట్యాబ్ క్లిక్ చేయగానే కోడ్ అనేది ఓకే అవుద్ది అనమాట. లేదు అనుకుంటే మనకి ఇది మనకి రిలవెంట్ కోడ్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కంటిన్యూస్ టైప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బ్రౌజర్ హెడ్లెస్, అంటే ఇది హెడ్లెస్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టారు అంటే మనం బ్రౌజర్ ఓపెన్ చేయగానే మనకి బ్రౌజర్ ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. హెడ్లెస్ ఫాల్స్ అంటే, ఒకవేళ హెడ్లెస్ ట్రూ అంటే మన బ్రౌజర్ అది ఓపెన్ అవ్వదు, అది బ్యాక్గ్రౌండ్లోనే రన్ అయిపోద్ది. ఓకేనా? సో ఇక్కడ బ్రౌజర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేశారు హెడ్లెస్ది. దాని తర్వాత కాంటెక్స్ట్ అని ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్కి ఇది ఏంటంటే ఇది. సో ఇక్కడ ఒక పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ డాట్ ఇచ్చారు కదా, example.com కాకుండా ఇప్పుడు మీరు google.com ఇచ్చారనుకోండి, google.com అని ఇచ్చారు. అండ్ క్లియర్ టెక్స్ట్ ఈక్వల్ టు మోర్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీరు ఓకే ఇలా ఇచ్చారు. దాని తర్వాత పేజ్ని క్లోజ్ చేశారు. మిగతా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అన్ని ఆబ్జెక్ట్స్ని క్లోజ్ చేశారనమాట. ఇక్కడ మనం 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము. పేజ్ అనే ఆబ్జెక్ట్, కాంటెక్స్ట్ అనే ఆబ్జెక్ట్ అండ్ బ్రౌజర్ అనే ఆబ్జెక్ట్. సో ఈ బ్రౌజర్ అనే ఆబ్జెక్ట్ ఏంటి, కాంటెక్స్ట్ అనే ఆబ్జెక్ట్ ఏంటి, పేజ్ అనే ఆబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరు ప్లేరైట్ గురించి తెలుసుకోవాలి. సో అది మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అది చూద్దాం. కాకపోతే ఏంటంటే ఇది మనకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కూడా మనం క్రియేట్ చేయొచ్చు అని చూపించడం కోసం మీకు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం అనుకుంటున్నా. రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో రన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎంటీ సూట్ అని వచ్చింది, ఎందుకంటే ఇక్కడ డెవ్ రన్ అని ఉంది. కానీ మనకి పైటెస్ట్లో ఏంటంటే మనం టెస్ట్ అనే దీంతో ఇస్తేనే అది ఏమంటారు టెస్ట్ కేస్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. అంటే ఫంక్షన్ ముందు టెస్ట్ అని ఖచ్చితంగా మనం డిఫైన్ చేయాలి. టెస్ట్ అని డిఫైన్ చేస్తే ఇక్కడ చూసారు మీకు సింబల్ కూడా వచ్చింది. అదే మీరు టెస్ట్ అని డిఫైన్ చేయకపోతే ఇలా వస్తుంది ఎంటీ సూట్ అని. టెస్ట్ అని డిఫైన్ చేయాలి. ఈ టెస్ట్ అనేది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఏది ఇంపోర్ట్ చేయాలి, పైటెస్ట్ని ఇంపోర్ట్ చేయాలి. అర్థమైందా? ఇంపోర్ట్ పైటెస్ట్, దీన్ని కూడా మనం ఇంపోర్ట్ చేయాలి. ఈ రెండు ఇంపోర్ట్ చేస్తే మనకు అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఈ రన్ కాకుండా ఫస్ట్ కేస్ అనేద్దాం. ఫస్ట్ టెస్ట్. ఓకే, చేద్దాం. ఇక్కడ మనం ఏమీ ఇవ్వలేదు, జస్ట్ మనకి ఇది ఓపెన్ చేయాలి అనుకుంటున్నాం, కానీ ఇదేం ఓపెన్ అవ్వట్లేదు. చూద్దాం. ఇది ఎంటీ సూట్ అనే వస్తుంది. ఎందుకు ఎంటీ సూట్ అనే వస్తుంది? ఇంపోర్ట్ ప్లేరైట్, ఇక్కడ మన ఈ రెండు ఇంపోర్ట్ ఆప్టిమైజ్ ఇంపోర్ట్స్ కొడితే మొత్తం పోయింది. ఓకే, ఇంపోర్ట్ ప్లేరైట్, ఇంపోర్ట్ పైటెస్ట్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇది ఎంటీ సూట్ అని వస్తుంది. ఇది ఎంటీ సూట్ అని ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఈ కోడ్ అయితే ఇచ్చింది కదా, ఈ ఎంటీ సూట్ అని వస్తుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఉంటుంది ఓపెన్ చార్ట్ అని ఉంటుంది. ఈ ఓపెన్ చార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆస్క్ అని ఉంది. ఈ ఆస్క్ని పెట్టి ఇక్కడ GPT-5 ఇందులో ఉంటాయి అనమాట, మనకి లిస్ట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. బట్ ఇది మనం వాడుతున్నాం, డిఫాల్ట్గా అదే ఉంది. సో దాన్ని నేను సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఇస్తున్నాను అనమాట. అదే ఏంటంటే ఇది నాకు తెలియట్లేదు, ఎర్రర్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. సో దానికని మనం జస్ట్ ఏదైతే అది జనరేట్ చేసిందో దాన్నే ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి అంటూ ఎటువంటి టెస్ట్ సినారియోస్ ఏమీ లేవు, మనం టెస్ట్ సినారియోస్ ఏమీ క్రియేట్ చేయలేదు. సో టెస్ట్ సినారియోస్ ఏమీ లేకుండా మనం ఒక దాన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో దానికోసమనే ఇది మనకి ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే
మనం ఏదైతే ఇచ్చామో దాన్ని మనం చేసాం కదా. ఏంటి ఇక్కడ మనం google.com అనే పేజ్ని ఓపెన్ చేయాలి. అదే మన టెస్ట్ యాజ్ ఆఫ్ నో. అంతమించి మనకి ఇప్పుడు ఏమీ లేవు. సో ఇక్కడ మనం ఇక్కడ వాడు ఏంటంటే కోడ్ని క్రియేట్ చేశాడు. సో ఆ కోడ్ని మనం ఏం చేద్దామంటే రీప్లేస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇదేంది ఏవో వచ్చింది. ఓపెన్ చార్ట్, కాదు, మనం ఏమి ఇచ్చాము, ఏదో వచ్చింది. ఇది కాదు మనకు కావాల్సింది. ఓకే, దీన్ని తీసేద్దాం, మనం ఫ్రెష్గా వేద్దాం. ఏమంటారు ఇక్కడ చార్ట్, ఓపెన్ చార్ట్ చేద్దాం. జనరేట్ ద స్క్రిప్ట్ ఫర్ PyTest using Playwright. Generate the script for PyTest using Playwright. Script for what? ఇక్కడ మనం ఇక్కడ కొటేషన్లో పెడదాం. ఓపెన్ www.google.com page and validate the title. Okay. Generate the script for open www.google.com page and validate the title. అంటే google.com అది ఓపెన్ చేసిన తర్వాత ఆ వచ్చిన టైటిల్ ఆ గూగుల్దా కాదా అని చెక్ చేయమని మనం చెప్తున్నాం అనమాట. అంతే, PyTest యూజింగ్ Playwright. సో ఇది మనకి కావాల్సిన ఇది కదా. సో దానికోసం మనం ఇది చేస్తున్నాం. సో మనం అది ఇచ్చాం. సో ఇది ఏం చేస్తుందో చూద్దాం. సో ఇప్పటి వరకు మనం ఎటువంటి నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్తో ఉన్నాం Playwright మీద. జీరో నాలెడ్జ్తో ఉండి మనం డైరెక్ట్గా గూగుల్ కోపైలట్ని ఇందులో పెట్టాం. సో మనతో పాటు గూగుల్ పైలట్ కూడా ఏమంటారు దాన్ని వర్క్ చేస్తాడు అనమాట. ఓకే, సో దానికోసం ఇది జనరేట్ చేసింది. ఓకే, సో దీన్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను నేను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేసింది అంటే PyTest పెట్టారు అండ్ ఇక్కడ test.google.title Playwright అని చెప్పి ఒక టెస్ట్ని క్రియేట్ చేశారు. చూసారా, టెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెస్ట్ ఉంది కాబట్టి ఇది ఒక సూట్ కిందే ఉంటుంది. సో ఇక్కడ బ్రౌజర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, playwright.chromium.launch headless. ఇక్కడికి వచ్చేసి కామెంట్ కూడా పెట్టారు, హెడెడ్ మోడ్ అంటే విజిబుల్ కనబడుతుంది అనమాట బయట మనకి, అంటే బ్రౌజర్ ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత కాంటెక్స్ట్ ఈక్వల్ టు browser.new context. దీనికి కూడా ఎందుకు పెట్టారో తెలియదు, ఇది ఎందుకో తెలియదు, కాకపోతే కాంటెక్స్ట్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేశారు. దాని తర్వాత పేజ్ అనే మెథడ్ని కూడా క్రియేట్ చేశారు. సో మీరు గమనించినట్లయితే ఇందాక కూడా బ్రౌజర్, కాంటెక్స్ట్ అండ్ పేజ్ అనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి. ఓకేనా, ఇక్కడ ట్రైలో పెట్టారనమాట, అంటే ఫస్ట్ దీన్ని ట్రై చెయ్యి అని. సో page.goto, ఈ పేజ్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ పేజెస్కి, పర్టికులర్ వెబ్సైట్స్కి వెళ్ళడానికి కోసమని పేజ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు, page.goto. సో ఈ పేజ్ అనే దాంట్లో ఈ గోటు అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్స్ ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ డాట్ అని పెడితే మనకి వస్తాయి టైటిల్, గోటు, నాట్, ఇఫ్ ఇన్, ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో ఉన్న సబ్ ఫంక్షన్స్ అనమాట. అవన్నీ మనం నేర్చుకున్నప్పుడు చూద్దాం, ప్రజెంట్ మనకి ఏమి రావు. సో ఆల్రెడీ క్రియేట్ చేసిందని మనం చేస్తున్నాం. ఓకే, సో page.goto, https google.com సంథింగ్, టైమ్అవుట్, ఇవన్నీ కూడా వాడిచ్చినవే. సో అవన్నీ ట్రై చేయమంటున్నాం, లేదు అంటే ఫైనల్లీ క్లోజ్ చేయమంటున్నాం. బట్ ఇక్కడ ట్రై బ్లాక్ రాశాడు, బట్ వేర్ ఈజ్ క్యాచ్ బ్లాక్? ఇక్కడ క్యాచ్ బ్లాక్ కూడా లేదు. సో ఇవన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో ఓకే, వాడు ఏదో క్రియేట్ చేశాడు, మనం రన్ చేద్దాం. ఇక్కడ కూడా ఎంటీ సూట్ అనే వస్తుంది. ఎందుకు ఎంటీ సూట్ అని వస్తుంది? నో హెడర్, నో సమ్మరీ, యూజ్ సంథింగ్ కలెక్టెడ్. బట్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం కదా, ఎందుకు ఇక్కడ వస్తుంది? Playwright కామా సెటప్ బ్రౌజర్. ఓకే, సరే, ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేద్దాం. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాను ఒక స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో ఈ విధంగా చేద్దాం. అది వచ్చింది కాకుండా స్టార్టింగ్ ఏంటంటే మనం స్టార్టింగ్ అదేదో ఇస్తే దాన్ని మనం ఫాలో అయ్యాం కదా. సో ఈ స్క్రిప్ట్ని మనం చేద్దాం. ఓకే, సో స్క్రిప్ట్ ఏంటంటే అదైతే మనకు వర్క్ అవ్వట్లేదు, సో దాన్ని మనం వదిలేద్దాం.
స్క్రిప్టెడ్ అంటే ఏమీ లేదు. ఇక్కడ మనం ఈ పేజ్కి వెళ్ళమని చెప్తున్నాం. బ్రౌజర్ ఓపెన్ చేసాం అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ పేజ్కి వెళ్ళమని చెప్తున్నాం. ఈ పేజ్ వెళ్ళిన తర్వాత లోడ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సో ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే సర్చ్ ఫర్ అని చెప్పి టీ షర్ట్స్ అని కొడుతున్నాం. సో ఈ టీ షర్ట్స్ అనేది సర్చ్ చేస్తుంది. ఇక్కడ ఈ టీ షర్ట్స్ అనేది ఇలా సర్చ్ చేస్తుంది. సర్చ్ క్లిక్ చేస్తుంది. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా ఎఫ్ యాడెడ్ షార్ట్ స్లీవ్ టీ షర్ట్స్ అని వచ్చింది. సో దాన్నే నేను వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నాను. వెరిఫై దట్ ఎఫ్ యాడెడ్. ఇక్కడ కొంచెం స్పేస్ ఇద్దాం, ఎందుకంటే అక్కడ స్పేస్ ఉన్నట్టుంది కదా. స్పేస్ ఉందా లేదా? లేదు, ఎఫ్ యాడెడ్ కాదు, అది ఫేడెడ్ సైట్ వచ్చింది. ఓకే, ఫేడెడ్ షార్ట్ స్లీవ్ టీ షర్ట్స్ అనమాట. సో దాన్ని యాడ్ చేసాము. ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ద సెర్చ్ రిజల్ట్స్. ఆ సెర్చ్ అయిందో లేదో చూపిస్తున్నాం. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే ఫుల్లీ వర్కింగ్ ప్లే రైట్ ప్లస్ పై టెస్ట్ స్క్రిప్ట్ అనమాట. ఈ స్క్రిప్ట్ యూజ్ చేసి ఏంటంటే ఆటోమేటిక్గా డిస్క్రైబ్డ్ అండ్ అబోవ్ సక్సెస్ఫుల్ వ్యాలిడేషన్ ఉందా లేదా అని చూస్తున్నాం. సో దీన్ని మొత్తం కాపీ చేద్దాం. ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేద్దాం. చాలా ఈజీ ప్రాంప్ట్ అది. జస్ట్ నార్మల్గా నేను టైప్ చేసి పెట్టాను. సో ఇదైనా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ మనకి చార్ట్ విండో ఉంటుంది కదా, ఈ చార్ట్ విండోలో మనం పెట్టాలి. ఇక్కడ ఉంది చార్ట్ విండో. సో ఇది జనరేట్ చేస్తుంది. కలెక్టింగ్ కంటెక్స్ట్, సర్చింగ్ టెక్స్ట్ ఎగ్జాంపుల్, టెస్ట్ ఎగ్జాంపుల్, జనరేటింగ్ రెస్పాన్స్. సో ఈ మూడింటిని యూజ్ చేసి అది జనరేట్ చేస్తుంది అనమాట. అసలు మనం ఇమేజ్ ఇవ్వలేదు కదా, ఇమేజ్ అని వచ్చింది ఏంటి? ఓకే, దీన్ని కాపీ చేసాం, దీన్ని ఇక్కడ పేస్ట్ చేసాం. ఓకే, రన్ చేద్దాం. ఇంపోర్ట్ ఎంటీ సూట్ ఎందుకు వస్తుంది? టెస్ట్ కోడ్ ఫౌండ్. ఓకే, ఇక్కడ దీన్ని ఫిక్స్ చేద్దాం. Fix this. వచ్చేసి ఇమేజెస్ ఎందుకు వచ్చింది ఇక్కడ? నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెడతాం. ఓకే, నెట్వర్క్ స్లో ఉంది. సో మళ్ళీ కాపీ చేద్దాం. స్క్రిప్ట్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం.
ఓకే, స్క్రిప్ట్ని కాపీ చేసి పేస్ట్ చేసాం, ఎంటర్ కొడదాం, సెండ్ కొడదాం. సో ఇప్పుడు మన స్క్రిప్ట్ మనకు జనరేట్ అవుతుంది. ఇందాక ఎర్రర్ రావడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ రన్ చేస్తే మీకు ఎంటీ సూట్ అని వస్తుంది, నో టెస్ట్ కేసెస్ ఫర్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఏంటంటే ఇది. సో మీరు కరెంట్ ఫైల్ అని పెట్టుకోండి. ఓకే, కరెంట్ ఫైల్ అని పెడితే మీకు ఈజీ అవుద్ది అనమాట. సో వచ్చిన దాన్ని మనం కాపీ చేద్దాం డేటాని. సో డేటాని కాపీ చేసే ముందు దానికంటే ముందు ఏంటంటే మనం ఏమంటారు ఇక్కడ ఇది. సో ఈ పేజ్ని లాంచ్ చేసి అండ్ టీషర్ట్స్ని సర్చ్ చేయాలి అని చెప్పి వచ్చిందనమాట. ఇది దీన్ని బేస్ చేసుకొని వచ్చింది. సో ఇక్కడ నేను కాపీ చేశాను డేటాని. ఓకేనా, సో దానికోసం జస్ట్ కోడ్ని నార్మల్గా హై లెవెల్లో చూద్దాం. సో ఇక్కడ పైటెస్ట్ని ఇంపోర్ట్ చేసాము, దాంతోపాటు ప్లేవ్రైట్ సింక్ ఏపీఐ నుంచి ఇంపోర్ట్ సింక్ ప్లేవ్రైట్ని ఇచ్చేసాం అనమాట. ఇదేంటంటే ఒకవేళ పేజ్ కానీ లోడ్ అవ్వకపోతే ఇది ఆటోమేటిక్గా వెయిట్ చేస్తుంది. సో అదే దీనిలో ప్లేవ్రైట్లో ఉన్న ఒక బ్యూటీ అనమాట. సో దానికోసమని ఇది ఇన్స్టాల్ చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి ఒక డిఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి ఒక టెస్ట్ సూట్ని తయారు చేసామన్నమాట, అంటే క్రియేట్ చేసాము. సో ఏదైనా మనకి ఫంక్షన్ ముందు టెస్ట్ అని పెడితే అది టెస్ట్ సూట్ అవుద్ది. ఒకవేళ అది కానీ లేదనుకోండి అది టెస్ట్ సూట్ అవ్వదు. ఇక్కడ మీకు సింబల్ కూడా చూసారు కదా, ఇది ఏఐతో జనరేట్ చేసిందని చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మెథడ్ మనం పెట్టాము. ఈ మెథడ్లో ఏంటంటే దీనికి మనం ఏమంటే ప్రతిసారి దీన్ని వాడకుండా, ఎంత పెద్దదాన్ని వాడకుండా పీడబ్ల్యూ అని వాడాము, అది క్రియేట్ చేసాం అనమాట. అది దీని అర్థం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు కానీ పీడబ్ల్యూ వాడలేదనుకో ఇదంతా వాడి ఇక్కడ పెట్టాలి. ఇదంతా క్రోమియం డాట్ లాంచ్ హెడ్లెస్. సో ఇక్కడ బ్రౌజర్ని మనం లాంచ్ చేస్తున్నాం ఫస్ట్ లైన్ బేస్ చేసుకొని చెప్తే. ఇదేంటంటే హెడెడ్ మోడ్ అంటే మనకు కనిపిస్తుంది, ఓపెన్ అవుతుంది అనమాట. దాని తర్వాత బ్రౌజర్ కాంటెక్స్ట్ కోసం అనేది ఒకటి. ఈ మూడు కూడా ఏంటంటే బేసిక్ మెథడ్స్. సో ఈ మూడు ఎందుకు మనం క్రియేట్ చేస్తాము, ఈ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో చూద్దాం. బట్ ఇప్పటికీ జస్ట్ మనం ఏ యూజ్ చేసి మనం చేస్తున్నాం. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం చెప్తున్నాం, సో నువ్వేమో ఈ పేజ్ని ఓపెన్ చేయి, యూఆర్ఎల్ని ఓపెన్ చేయి అని చెప్తున్నాం. ఓకే, అండ్ టైం కూడా మనం ఇచ్చాం. ఓకే, ఆ తర్వాత ఫిల్. ఓకే, ఇది టీషర్ట్స్ అనే ఫిల్ అంటే ఏంటంటే సర్చ్ బార్లో ఒకటి ఉందన్నమాట. ఇది సర్చ్ ఫర్ అనేది ఒకటి ఉంది. దీంట్లో మనం ఈ వాల్యూని ఫిల్ చేస్తున్నాం, టీషర్ట్స్ అనే వాల్యూని ఫిల్ చేస్తున్నాం. ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, క్లిక్ చేస్తున్నాం, పేజ్ డాట్ క్లిక్. అక్కడ కింద సర్చ్ బటన్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ప్రొడక్ట్ లొకేటర్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. ఇక్కడికి వస్తే ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ అని చెప్పి ఇక్కడ కూడా ఇది ఉంది. ఇది కూడా ఫంక్షన్ అని క్రియేట్ అయింది, బట్ ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. కానీ ఇప్పుడు కానీ మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదనుకోండి, ఇది ఏ క్రియేట్ చేసిన కోడ్. సో మీకు నాలెడ్జ్ లేదనుకోండి, ఇది కూడా మీరు ఫంక్షన్ అనుకుంటారు. నార్మల్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఫస్ట్ అనేది ఇది కాదనమాట. ఫస్ట్ వచ్చిన ఐటమ్ డీటెయిల్స్ అనమాట. చూసారు ఇక్కడ ఓన్లీ మీకు ఫస్ట్ అని ఒకటే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏమంటారు దాన్ని, ఏమంటారు సజెషన్స్ వస్తుంది, ఓన్లీ ఫస్ట్ అని ఇచ్చింది, అంతేగాని ఫంక్షన్ అని ఇవ్వలేదు. సో మీకు కానీ నాలెడ్జ్ లేదనుకోండి, ఈ ఫంక్షన్ అనే ఉంచుకుంటారు. ఈ ఫంక్షన్ అని ఉంచితే ఏమవుద్దో చూద్దాం ఉండండి. సేమ్ అదే, ఇది ఏ క్రియేట్ చేసింది, మనం ఏమీ చేయలేదు. దాని తర్వాత ఇక్కడ జస్ట్ యాక్చువల్ ఏమో స్ట్రిప్ చేస్తున్నాం అనమాట. డేటాను ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి తీసేసి ఓన్లీ డేటా నుంచి దాన్ని అసెర్షన్ చేస్తున్నాం. అసెర్షన్ అంటే తెలుసు కదా. సో ఇది యాక్చువల్ వాల్యూ ఇది. ఓకేనా, మనకి ఇందులో వచ్చిన వాల్యూని వాల్యూని మనం రెండు కూడా కంపేర్ చేస్తున్నాం అనమాట. సో ఇది మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏమంటారు, ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూ అండ్ అవుట్పుట్ మనకి ఇది వచ్చింది కదా. ఇక్కడ ఈ వెబ్ పేజ్లో ఏదైతే డేటా ఉందో యాక్చువల్ డేటా, ఆ డేటా ఈ డేటా ఈక్వల్ కాదా చెక్ చేస్తారు. ఈక్వల్ అయిందనుకోండి, ఎసెట్ అనేది మీకు తెలుసు కదా, ఎసెర్షన్స్ గురించి ఆల్రెడీ మనం ముందు దాంట్లో చూసాము. సో ఈ ఎసెర్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ట్రూని రిటర్న్ చేస్తుంది, పాస్ చేస్తుంది. ఒకవేళ కాదంటే ఫెయిల్ చేస్తుంది. అది అంతే, ఇది సింపుల్ కోడ్ జనరేట్ అయింది. సో దీన్ని మనం రన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే కరెంట్ ఫైల్ చూసుకోండి, లేదంటే మీకు చూసారు ఓపెన్ అయింది. సో మీకు పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టీషర్ట్స్ అని వచ్చింది. టీషర్ట్స్ అని వచ్చిన తర్వాత ఇది ఏమైందో తెలియదు, ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయిందో చూద్దాం. ఇక్కడ చూస్తే కలెక్టింగ్ ఓన్లీ ఒక ఐటమే ఉంది, మనం ఒక్క ఐటమే రాసాము. ఈ ఒక్క ఐటెంలో ఏంటంటే ఇక్కడ వరకు బాగానే వచ్చింది.
అంతా ఇక్కడ చూసి చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనమాట. ఇక్కడ ఇక్కడ మీకు ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఆబ్జెక్ట్ టైప్ ఎర్రర్, లొకేటర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్. సో లొకేటర్ ఆబ్జెక్ట్ అనేది కాల్ అవ్వడం లేదు అని. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను నేను దీనివల్లే. ఓకేనా, దాన్ని తీసేసి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం మనం. ఓకేనా, రన్ చేశాక చూద్దాం. సో ఇక్కడ రన్ అవుతుంది. రన్ అయినప్పుడు ఇక్కడ టీ షర్ట్స్ ఉంది కదా, టీ షర్ట్స్ దాన్ని ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ చూసారా పాస్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఆ డేటాని అది ఫెచ్ చేసేసింది, పాస్ అయిపోయింది. చాలా స్పీడ్గా అవుతుంది. సో మనకి ఇది తెలియదు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒకవేళ కానీ మనకి ఇంకా వాంటెడ్లీ మనకి అంటే అది లోడ్ అవ్వకపోతే అది ఆటోమేటిక్గా వెయిట్ చేస్తుంది. కానీ మనం వెయిట్ అని కూడా పెట్టొచ్చు. వెయిట్ WAIT వెయిట్ ఫర్ అని చెప్పి ఇక్కడ మనం మిల్లీ సెకండ్స్ ఇవ్వచ్చు అనమాట. ఒక 2000 మిల్లీ సెకండ్స్ ఇచ్చామనుకోండి, అక్కడ కనిపిస్తుంది ఉంటుంది అనమాట. ఇది ఎడిషనల్ వెయిట్ అనమాట. నార్మల్గా అది వెయిట్ చేస్తుంది, ఇది ఎడిషనల్ వెయిట్. ఓకే, అంటే కొంచెం మీకు కనిపించడం కోసం నేను పెట్టా. అంటే అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ సెర్చ్ అయిన తర్వాత అది కనిపిస్తుందా లేదా అని చెప్పి అది ఏ విధంగా తీసుకుంటుంది అని చెప్పి చూపించడం కోసం అంతే. సో ఆటోమేటిక్గా లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత మనం టీ షర్ట్స్ సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ అయిన తర్వాత కిందకి అయినా అది వెయిట్ చేయలేదు. ఇక్కడ ఏది ఎర్రర్ వచ్చింది, ఎడిషనల్ ఎన్ష్యూర్ టైప్ ఎర్రర్ వెయిట్ ఫర్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ రిక్వైర్మెంట్ టైమ్ అవుట్. ఓకే, ఇక్కడ ఏదో ఇక్కడ దీని నాకు కూడా తెలియదు, వెయిట్ ఫర్ అని చెప్పి వేరే దాంట్లో వాడాను. జనరేట్ కోడ్ ఫర్ వ్యూ, ఓపెన్ గిట్హబ్ కోపైలట్ ఇన్లైన్ చార్ట్. ఇది ఓపెన్ చేద్దాం. గిట్హబ్ కోపైలట్ జనరేట్ ఎర్రర్ ప్రోస్ కమాండ్ కోపైలట్ సంథింగ్ ఏదో వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది? ఓకే, ఓపెన్ గిట్హబ్ ఇన్లైన్ చార్ట్ ఓపెన్ చేద్దాం. ఫిక్స్ ద ఇష్యూ. సో ఇక్కడ మనకి ఇష్యూ ఉంది కాబట్టి మనం ఫిక్స్ ద ఇష్యూ అని కొట్టాం. సో ఇది జనరేట్ చేస్తుంది కోడ్ని. చూద్దాం. అదేంటి జనరేట్ చేయట్లేదు. ఇక్కడ వచ్చింది అప్గ్రేడ్ యువర్ ప్లాన్, యూ హ్యావ్ రీచ్డ్ మంత్లీ చార్ట్ మెసేజెస్ కోటా. సో కోపైలట్ ప్రో టిప్ వెయిట్ టు అలవెన్స్ టు రెన్యూ రిక్వెస్ట్ ఐడి. అయ్యో, ఆల్రెడీ నా ప్లాన్ అయిపోయిందంట. సో అందుకని అది చూపించట్లేదు. ఇట్స్ ఓకే. ఓకే, ఇదేంటి అంత ఫాస్ట్గా అయిపోయింది. సో ఇది కొంచెం మనకు లిమిటెడ్ కోట మాత్రమే ఇస్తుంది చార్ట్స్ కోసం. ఇక్కడ మీరు చూసుకుంటే ఏమంటారు, ఇక్కడ మీకు వచ్చింది చూసారు అప్గ్రేడ్ టు కోపైలట్ ప్రో అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంకొక ఐడిని క్రియేట్ చేయాలి, ఇంకొక మెయిల్ని క్రియేట్ చేసి ఇది చేయాలన్నమాట. ఇంకొక ఏమంటారు గిట్హబ్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. గిట్హబ్. సో ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి వస్తాను, ఈలోపు వెయిట్ చేయండి. సో నేను ఇంకో అకౌంట్ క్రియేట్ చేశాను, కంటిన్యూ చేస్తున్నా. సో ఇక్కడ రిపోజిటరీస్ అన్నింటిలో కూడా మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్ అన్నింటిలో కూడా మనం ఓకే చేస్తున్నాం. ఆథరైజ్ గిట్హబ్. సో ఇది వచ్చింది మనకు మెసేజ్. ఇక్కడ మనం దీన్ని చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్ ఫ్రమ్ గిట్హబ్ అండ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. ఇది ఇందాక వచ్చిన మెసేజ్, ఇది ఇప్పుడు వచ్చిన మెసేజ్. ఇప్పుడు ఇందాక ఇక్కడ మనకి ఏమంటారు ఎర్రర్ వచ్చింది కదా, ఈ ఎర్రర్ని చెక్ చేద్దాం. ఇక్కడ గిట్హబ్ కోపైలట్ ఇన్లైన్ చార్ట్ ఓపెన్ చేయండి, ఫిక్స్ ఇట్. అక్కడ ఏదో ఇష్యూ వచ్చింది కదా, దాన్ని మనం ఫిక్స్ చేయమని అడుగుతున్నాం. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఫిక్స్ చేస్తుంది అనమాట. ఫర్ ఆల్ ఎనేబుల్. సో ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇది మనం ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని ఇదేంటి పూర్తిగా మళ్ళీ ఇంకో కోడ్ క్రియేట్ చేసింది ఏంటి, పేజ్ డాట్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్. ఇది
దీని యాక్చువల్ థింగ్ అడిషనల్ వెయిట్ ఫర్ టు లోడ్. ప్రోడక్ట్ లొకేటర్, వెయిట్, విజిబుల్, టైమ్ అవుట్. నాకు తెలిసి ఇది ఆల్రెడీ ఈ లైన్ ఉన్నట్టే ఉంది. అది ఆల్రెడీ ఉంది, కాకపోతే ఈ లైన్కి ఏంటంటే అది క్రియేట్ చేసింది అది. మనం డైరెక్ట్ వెయిట్ ఫర్ అని కొట్టాం. సో వెయిట్ ఫర్ కాకుండా వెయిట్ ఫర్ పేజ్ డాట్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్ అని క్లిక్ చేయాలి. ఓకే, సో అది మనకు తెలిసింది. రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే అది మళ్ళీ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయ్యా అది సేమ్ యాజ్ టీస్. టీషర్ట్స్ క్లిక్ చేసింది, పాస్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జెన్ ఏ ప్రోడక్ట్ పీవై. ఓకే, ఇక్కడ ఏంటంటే సర్చ్ షోస్ ఫేడెడ్ షర్ట్ స్లీవ్స్ టీషర్ట్ అంటే ఈ మెసేజ్ అనేది వచ్చింది, పాస్ అయిందని చూపిస్తుంది. చూసారా, మనకి ఏమీ తెలియకుండానే మనం ఒక టెస్ట్ సినారియో రాసి ఆ టెస్ట్ సినారియోని పాస్ చేస్తాం సింపుల్గా. అర్థమైందా? మనం ఇక్కడ ఏమైనా చేసామా? ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే మీకు ప్రతిదీ ఏంటి అని తెలియాలి. తెలియాలంటే ఖచ్చితంగా మీరు ప్లేవరైట్ కోర్స్ని ఖచ్చితంగా మీరు చేయాలి. ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినందుకు మళ్ళీ నేను ఇన్లైన్ చార్ట్ క్రియేట్ చేసి అదంతా చాలా ఇబ్బంది పడ్డాను కదా. అలా కాకుండా ఈ ఇష్యూని డైరెక్ట్గా అదే ఫిక్స్ చేసేస్తే అది ఇంకా బాగుంటుంది కదా. అంటే మనం మళ్ళీ ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఇక్కడ మనకు చార్ట్లో ఓపెన్ అవుతుంది. చార్ట్ ఓపెన్ అయిందని ఏం చేస్తున్నాం మనం, జస్ట్ మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఆ ఇష్యూని మళ్ళీ ఆ పర్టికులర్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇష్యూ ఉందంటే ఈ ఇష్యూని కాపీ చేసి మళ్ళీ దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఆ ఇష్యూని ఫిక్స్ చేయమని అడుగుతున్నాం. అలా కాకుండా ఇదే డైరెక్ట్గా ఇక్కడ ఫిక్స్ చేయవచ్చు కదా. సో దానికోసం మనకి ఏం కావాలి, ఏజెంట్ కావాలి కదా. ఏజెంట్ అంటే ఎంసీపీ సర్వర్ కావాలన్నమాట దీనికి, పై చార్ట్కి. సో ఇక్కడ ఎంసీపీ సర్వర్ని మనం పెట్టామనుకోండి, అప్పుడు ఏజెంట్ అనేది యాక్సెస్ అవుద్ది. సో ఏజెంట్ ద్వారా ఏంటంటే మనం దీంతో మనం పనులు చేయించవచ్చు. సో అప్పుడు మనం ఈవెన్ ఇవి ఇప్పుడు ఎక్కడెక్కడ కొంచెం ఫిక్సెస్ వచ్చాయి కదా, ఆ ఫిక్సెస్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా ఏఐ చేస్తుంది అనమాట. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దామంటే మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. కొత్తగా ఇప్పుడు ఇంకోటి ఇన్స్టాల్ చేయాలన్నమాట. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు కోడ్ మనవంతలు మనం చేస్తున్నాం కదా, కానీ అదంతలు అదే చేయడం కోసం మనం ఇంకో ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. అంతే, అంతమించి ఇంకేం లేదు. మార్కెట్ ప్లేస్, మేక్ ష్యూర్ యువర్ ఇంటర్నెట్ హ్యాస్ బీన్ కనెక్ట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఎంసీపీ అని సెర్చ్ చేయండి. ఎంసీపీ అంటే ఏంటంటే ఎంసీపీ అంటే సో ఏదో ప్రోటోకాల్ అనమాట, మొత్తాన్ని మర్చిపోయాను. ఎంసీపీ, ఓకే, ఎంసీపీ గురించి నేనైతే మర్చిపోయాను, సారీ. మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ కొట్టండి, ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్డ్ అయిందా? ఓకే, అయినట్టుంది. అయిన తర్వాత మనకి ఇక్కడ రీస్టార్ట్ ఐడి అని వస్తుంది అనమాట, నాకు తెలిసినంత వరకు. ఇదేం రావట్లేదు. ఎంసీపీ సర్వర్ టు ఇన్స్టాల్ ప్లగిన్, రీడింగ్ ద కరెంట్ ఫైల్, ఎగ్జిక్యూటింగ్. ఇక ఇక్కడ ఇది చేసే పనులు ఏంటంటే ఇవి. ఓకే, ఇన్స్టాల్డ్ అని వచ్చింది, అప్లై అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎంసీపీ చూద్దాం ఇన్స్టాల్ అయిందో లేదో. ఇక్కడ చూస్తున్నాను ఎందుకు. మనకు కావాల్సిన ప్లగిన్స్లోకి వెళ్ళండి, ప్లగిన్స్లోకి వెళ్ళి ఎంసీపీ సెర్చ్ చేయండి. ఎంసీపీ సర్వర్ అయింది, అప్లై అయింది అనమాట. ఇది అప్లై అయింది, కానీ ఇది అప్లై అయినా సరే ఇప్పుడు ఎంసీపీ సర్వర్ వేరు, కోపైలట్ వేరు కదా. సో వాటి రెండింటిని మనం కలపాలి, అప్పుడైతేనే అవుద్ది అనమాట, లేదంటే అవ్వదు. ఆ రెంటిని మనం ఇంటిగ్రేట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి ఎలా చేయాలి, టూల్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎంసీపీ ప్లగిన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ ఎంసీపీ ప్లగిన్ ఉంది కదా, సో Node.js ఎనేబుల్, ఇక్కడ చూసారా టెర్మినల్ కంట్రోల్ అని చెప్పి దీన్ని చేయాలన్నమాట, ఎనేబుల్ చేయాలి. ఓకే, క్లిక్ ఆన్ చేయాలి.
ఓకే, దాన్ని మనం ఎనేబుల్ చేసాము. దాని తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇప్పుడు కోపైలట్ని దాన్ని కలపాలి, లేదంటే కోపైలట్కి తెలియదు కదా అది ఉందని. సో ఇక్కడ కోపైలట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఎంసీపీ అని ఓపెన్ అయింది. ఇక్కడ కన్ఫిగర్ అని క్లిక్ చేయండి. కన్ఫిగర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ డేటా వచ్చింది కదా, ఈ డేటాను మనం రీప్లేస్ చేయాలన్నమాట. దేంతో రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ఎంసీపీ ప్లేవరైట్ అని సెర్చ్ చేయండి గూగుల్లో. ఓకే, ఏమంటారు ప్లేవరైట్. ఓకే, ఎంసీపీ ప్లేవరైట్ అని సెర్చ్ చేస్తే ఇలా మీకు గిట్ హబ్ లింక్ వస్తుంది అనమాట. ఫస్ట్ లింక్, ఆ లింక్ను ఓపెన్ చేస్తే మీకు ఇదంతా కూడా ఏంటంటే ఎంసీపీ డాక్యుమెంటేషన్ అనమాట. ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, దీన్ని రీప్లేస్ చేసేయాలి ఇదంతా. ఓకే, దీన్ని రీప్లేస్ చేయండి. ఓకే, మనం ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. దిస్ ఫైల్ ఎలో అండ్ ఎడిటింగ్ అంటిల్ ఐడి రీస్టార్ట్ దిస్ ఫైల్. ఓకే ఓకే, మనం దీన్ని చేస్తాం. ఆ పాదాన్ని తీసుకొచ్చి దీన్ని కాపీ చేస్తాం. ఇది ఎక్కడుందో మీకు తెలుసు కదా, సేవ్ చేయండి. ఓకే, ఇది ఎక్కడుందో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఎంసీపీని ఇన్స్టాల్ చేసాము. ఎంసీపీని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎంసీపీని ఎనేబుల్ చేయాలి. ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏమంటారు సెట్టింగ్స్లోకి వెళ్ళి టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంసీపీ కనిపిస్తుంది మనకి, ఏవేవి టూల్స్ ఉన్నాయి ఇప్పటివరకు మనకి అనే టూల్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఎంసీపీ ప్లగిన్ ఉంది కదా, ఎంసీపీ ప్లగిన్లో ఈ చెక్ బాక్స్ని మనం చెక్ చేయాలి. దాని తర్వాత గిట్ హబ్ కోపైలట్లోకి వెళ్తే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో ఎంసీపీ కనిపిస్తుంది. ఈ ఎంసీపీలోకి వెళ్తే ఇక్కడ కన్ఫిగర్ నొక్కాలి. కన్ఫిగర్ నొక్కితే ఇక్కడ ఏదో పాతది ఉంటుంది, ఏదో పిచ్చి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తీసేసి మన ప్లేవరైట్కి సంబంధించిన కోడ్ పెట్టాలి. ఈ ప్లేవరైట్కి సంబంధించిన కోడ్ పెడితే ఏమవుతుందంటే సో దానికి ప్రోటోకాల్కి తెలుస్తుంది అనమాట ప్లేవరైట్ కమెంట్స్ అన్నీ. సో దానికోసం ఇది పెడతాం. సో దీన్ని సేవ్ చేసాము అండ్ దీన్ని చేసాము. ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఐడిని ఏమంటారు రీస్టార్ట్ చేయాలి. సో నేను క్లోజ్ చేసేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, పైచామ్ ఐడి ఓపెన్ చేశాను. సో నాకు ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి తెలియక అటు ఇటు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. సో మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చేసాం. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం కనెక్ట్ అవ్వాలి కోపైలట్కి. సో లాగిన్ టు గిట్ హబ్ కోపైలట్. డివైస్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు నోడ్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్. సో ఇక్కడ మనం నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేస్తేనే మనకి ఇది అవుద్ది. దానికి ప్రీ రిక్వెస్ట్ అనమాట. సో నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో మనది విండోస్ ఇన్స్టాలర్ కదా, సో మనం నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓపెన్ ఫుల్ నోడ్ జేఎస్ ఫుల్ డౌన్లోడ్ హిస్టరీ ఏమంటారు దీన్ని, ఫోల్డర్స్ని ఓపెన్ చేద్దాం. ఎక్కడ ఉంది ఇది? ఓకే, ఇక్కడ మనం ఎందులో సాఫ్ట్వేర్ ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ అందులో పెట్టేద్దాం. ఎక్కడ పడితే అక్కడ కాకుండా అక్కడెక్కడ ఉంటాయి. సో ఆల్రెడీ నా దగ్గర నోట్ జేఎస్ ఉంది, బట్ అది వర్షన్ 24ది. ఇది 20 ఏమంటారు దాన్ని 24, అది 22 ఉంది, ఇప్పుడు 24 అనమాట. ఎప్పుడెప్పుడో చేసి ఉన్నాయి. ఇది రీసెంట్గానే చేసినట్టున్నాను నేను. ఓకే, 24 ఇన్స్టాల్ చేద్దాం. బాగా ఉన్నాయి. డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఇన్స్టాల్ అవుద్ది. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్
ఇది ఇక్కడ ఏమంటారు ఇన్స్టాల్ అవుద్దనమాట. సో నెక్స్ట్ Node.js రన్ టైమ్. నెక్స్ట్ నేను ఇక్కడ ఏమీ చేయట్లేదు, బ్యాక్ ఇక్కడ పాత్ యాడ్ చేసేద్దాం. మళ్ళీ పాత్ విల్ ఇన్స్టాల్డ్ uninstalled on hard drive entirely. The entire features will be available. Features will be double click చేద్దాం. Node.js and npm will be installed. నాకు తెలిసి ఇవేం అవసరం లేదు అనుకుంటా. క్లిక్ నెక్స్ట్ ఇన్స్టాల్. ఇది ఇన్స్టాల్ అయ్యాక మళ్ళీ చూద్దాం. సో ఇలా వస్తుంది ఫినిష్ అని. క్లిక్ ఆన్ ఫినిష్. ఎంటర్. పవర్ షెల్ కూడా ఇన్స్టాల్ అవుద్ది. పైథాన్ ఇన్స్టాల్ అయింది కదా. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అయిందనమాట. ఓకే, ఇది ఇన్స్టాల్ అయింది లేదు మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి Node-version క్లిక్ చేయండి. కనిపించట్లేదు కదా. ఎందుకు కనిపించట్లేదు అంటే దీనికి మనం సిస్టమ్ వేరియబుల్స్ని సెట్ చేయాలన్నమాట. సో దాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఏంటంటే, ఇక్కడ Node.js అని సెర్చ్ చేయండి. ఓపెన్ ఫైల్ లొకేషన్కి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది కదా, ఈ షార్ట్ కట్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ క్లిక్ చేయండి. సో మనకు ఫైల్ లొకేషన్ వస్తుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి కాపీ చేసి సిస్టమ్ వేరియబుల్స్ ఇందాక ఎక్కడ ఓపెన్ చేసాం కదా, లేదా సరే సిస్టమ్ వేరియబుల్స్ని ఓపెన్ చేయండి. సిస్టమ్ వేరియబుల్స్, ఓకే, ఎడిట్ సిస్టమ్ వేరియబుల్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సిస్టమ్ వేరియబుల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇందాక పాత్ ఉంది కదా, ఆ పాత్లోకి వెళ్ళి ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ న్యూలోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఓకే చేయండి. ఓకే అయిన తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేశాక నోడ్ మళ్ళీ సేమ్ అదే కమాండ్ ఇవ్వండి. అయినా కావట్లేదేంటి. క్లిక్ ఆన్ ఓకే. మనం ఏమైనా రీస్టార్ట్ చేయాలంటారా? దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి అండ్ Node-version. ఓకే, దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం. CMD లేదంటే ఒకసారి రీస్టార్ట్ చేయాలనుకుంటా. Node-version. ఇప్పుడు వచ్చింది చూసారా, వర్షన్ 2.24.11 ఇదే కదా మనం ఇన్స్టాల్ చేసాము. ఓకే, సో ఇప్పుడు నోడ్ కూడా మనకు వచ్చింది. సో ఈ నోడ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం దీన్ని ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. ఓకే, సో అన్నీ క్లోజ్ చేసేద్దాం. విండోస్ అన్నీ ఇవి కూడా క్లోజ్ చేసేద్దాం. ఇవి క్లోజ్ చేద్దాం. ఇక్కడ అందాక ఇది ఒక స్క్రిప్ట్ కదా. ఓకే, దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఈలోపు మళ్ళీ దాన్ని ఓపెన్ చేద్దాం. పైచామ్ని ఓపెన్ చేద్దాం. ఈ పైచామ్ని ఓపెన్ చేసే లోపు మనం సెకండ్ది చేద్దాం. సో ఏం లేదు, ఇందాక మనం సేమ్ ఇదే చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లేవరైట్ MCP అని పెడుతున్నాం అంతే.
జనరేట్ అండ్ ఎగ్జిక్యూట్ ప్లేవరైట్ టెస్ట్ యూజింగ్ పైటెస్ట్ అండ్ ప్లేవరైట్ ఎంసీపీ. ఇది ఒకటే మనం పెడుతున్నాం. ఓకే, పెట్టి టెస్ట్ సినారియో ఏంటంటే ఈ విధంగా సేమ్ అదే దాన్ని ఓపెన్ చేస్తున్నాము అండ్ వెరిఫై చేస్తున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మీరు ఏంటంటే ఎక్స్ట్రా ఏం యాడ్ చేశానంటే జనరేట్ అండ్ సేవ్ ద ఫైనల్ స్క్రిప్ట్. సో ఫైనల్ స్క్రిప్ట్ అని ఎందుకన్నానంటే ఇక్కడ థర్డ్ ఇక చూసుకుంటే ఇఫ్ ఎనీ స్టెప్ ఆర్ అసర్షన్ ఫెయిల్స్ ఐడెంటిఫై అండ్ ఫిక్స్ ద ఇష్యూ దెన్ రీరన్ అంటిల్ ద టెస్ట్ పాస్. సో ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఇది ఫిక్స్ చేస్తుంది అనమాట. ఫిక్స్ చేసి ఫైనల్ దాన్ని మాత్రమే అది సేవ్ చేస్తుంది. ఏ విధంగా సేవ్ చేస్తుంది అంటే ఇక్కడ మనం ఏం పెట్టాం, ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, సర్చ్ ప్రొడక్ట్ డాట్ పీవై అని అది క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ అవుట్పుట్ వచ్చేసి ఏంటంటే సేమ్ ఇదే అవుట్పుట్. ఓకే, దీన్ని కాపీ చేసి నోట్ ప్యాడ్కి పేస్ట్ చేద్దాం. ఎందుకంటే ఇందాక కూడా ఏదో ఇమేజ్ కింద ఫార్మేట్ అయింది కదా, సో దీన్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం అండ్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దీన్ని మళ్ళీ మనం ఇది చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇది రీఓపెన్ చేసాం కదా. ఓకే, ఇది ఆల్రెడీ కనెక్ట్ అయ్యే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓపెన్ చార్ట్. ఈ చార్ట్లో ఏంటంటే మనం దీన్ని టైప్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఆస్క్ దగ్గర వచ్చేసి ఏజెంట్ పెట్టాలి. ఎందుకంటే ఇందాకైతే మనకి ఏ ఏజెంట్ లేదు. ఇప్పుడు మనం ఏమంటారు దాన్ని, సిపిఎం కాదు ఎంసీపీని మనం చేసాం కదా. సో ఎంసీపీ ఉండడం వల్ల మనం ఏజెంట్ క్లిక్ చేయాలి. సో ఇది ఏజెంట్, ఇప్పుడు ఏజెంట్ ద్వారా ఇది చేస్తుంది అనమాట. మనం జస్ట్ క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వర్క్ చేస్తుంది, చూద్దాం ఏం చేస్తుందో. వర్కింగ్ నెట్వర్క్ స్లో ఉంది, సో మీకు కొంచెం జనరేట్ అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటా. ఓకే, లెట్స్ సీ. అంతమంది మీరు చూసుకుంటే మీకు ఈ సర్చ్ ప్రొడక్ట్ డాట్ క్యూఐ అనేది లేదు, ఆటోమేటిక్గా ఉంచేది కాదనమాట. ఇక్కడ మీకు చూసుకుంటే ఇది క్రియేట్ చేస్తుంది. 1.4.4 ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇది ప్లేవరైట్ వర్షన్ ఏంటి మనది, మన వర్షన్ ఏముంది ప్లేవరైట్ది. ఓకే, ఇందులోనే చూద్దాం. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ కొడుతున్నాను నేను. సో చూసారా, నేను ఏం చేయలేదు, మొత్తం యాక్సెప్ట్ ఆల్ కొట్టా, మొత్తం అంతా అదే చేసింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్లేవరైట్ అది చేయలేదు అని చూపిస్తుంది, 1.4.4. సో మనం ఇప్పుడు ప్లేవరైట్ని చెక్ చేద్దాం. ఓకే, సెట్టింగ్స్కి వెళ్ళాక ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ప్రాజెక్ట్ పైథాన్ ఇంటర్ప్రెటర్. ఇక్కడికి వచ్చేసరికి ప్లేవరైట్ 1.35 ఉంది కదా, 1.35 ఉంది. ఇదేం చూపిస్తుంది, 1. ఇక్కడ కావాల్సింది 1. ఓకే, మనం ఇక్కడ 1.35 ఇద్దాం. ఏమైంది, వర్క్ అవుతుంది కదా. ఓకే, ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇదంతా అయిపోయింది. రిక్వైర్మెంట్స్ డాట్ టెక్స్ట్ని ఇది ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుంది అనమాట. ఓకేనా, సో అందుకని దీన్ని ఓకే దీన్నే ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుంది, అది తక్కువ ఉంది. సో మీరు ఏమంటారు అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్తుంది. మనం కంటిన్యూ కొట్టామనుకోండి, టెర్మినల్ ఓపెన్ చేస్తుంది. జస్ట్ చిన్న పర్మిషన్స్ ఇవ్వాలి మనం, మొత్తం 100% అది యాక్సెస్ చేయలేదు. సో మనం కంటిన్యూ ఇక్కడ చూసుకుంటే లోకల్ టెర్మినల్లో ఓపెన్ అయింది. మొత్తానికి అదైతే ఫెయిల్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చార్ట్ ఓపెన్ అయ్యే ఉంటుంది. క్రియేటెడ్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ. సో
ఏమంటారు దాన్ని, ఆ రెండు వర్షన్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. సో అది అప్గ్రేడ్ చేస్తుంది అనమాట. అప్గ్రేడ్ చేసింది కానీ అవ్వట్లేదు. ఐ విల్ ఇన్స్టాల్ డిపెండెన్సీస్ playwright.py test, I have playwright installed browsers, then will be right something ఇలా చూపిస్తుంది. మనం ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చా? ఐ విల్ రన్ కమాండ్ ఇన్ ద ప్రాజెక్ట్స్ రూట్ విండోస్ కమాండ్. సో ఇదేంటంటే వేరే కమాండ్స్లో చేస్తుంది, చూద్దాం ఉండండి ఏం చేస్తుందో. ఇక్కడ డైరెక్ట్గా యాక్సెస్ లేదనమాట దీనికి, సో దానికని ఇది అవ్వలేదు. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. ఈ రిక్వైర్మెంట్స్.txt పెట్టడం వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాజెక్ట్ని వేరే సిస్టంలో కంప్లీట్ ఫ్రెష్ సిస్టంలో మనం చేస్తామనుకోండి, ఈ రిక్వైర్మెంట్.txt వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతాయి అనమాట. సో అది అడ్వాంటేజ్. ఇది నేను కాలేజ్ టైంలో ప్రాజెక్ట్ చేసినప్పుడు సేమ్ రిక్వైర్మెంట్.txt పెట్టాను. అప్పుడు నేను జాంగోతో వర్క్ చేశాను. సో ఏవైతే మనం ప్యాకేజెస్ ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ చేస్తాం కదా, అవన్నిటిని కూడా మనం ఈ విధంగా పెట్టామనుకోండి వర్షన్స్తో సహా, సో సేమ్ వర్షన్తో ఇన్స్టాల్ అవుతాయి అనమాట. అప్పుడు వర్షన్ డిపెండెన్సీస్ కానీ అలాంటివి ఏమి ఉండవు. సో చాలా బాగుంటుంది అది. సో ఇది టైం పట్టేలా ఉంది, సో నేను పాజ్ చేస్తున్నాను. సో ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, నేను స్టాప్ చేస్తున్నాను. సో ఇప్పటికైతే ఇది స్టాప్ అయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ సర్చ్ ప్రొడక్ట్ అనేది రన్ అయింది కదా, దీన్ని మనం రన్ చేద్దాం. దాన్ని ఆపేసాను ఎందుకు అంటే ఇష్యూ వచ్చిందని. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే హెడ్లెస్ ఫాల్స్ వచ్చింది, అయినా సరే ఇది ఎందుకు ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. headless equal to false, స్లో మోషన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు ఎందుకు. ఇక్కడ ఇంపోర్ట్స్ ఏమున్నాయి, ఇది ఇంకా రన్ అవుతుంది, స్టాప్ అవ్వట్లేదు. సో సేమ్ కోడ్ అనేది జనరేట్ అయింది, కాకపోతే ఏంటంటే ఇది రన్ చేయడానికి ట్రై చేస్తుంది, కాకపోతే ఇది వర్క్ అవ్వట్లేదు. మేబీ నా నెట్వర్క్ స్లో ఉండడం వల్ల ఏంటో తెలియదు. సో చూసుకుంటే అది క్రియేట్ చేసింది search.product.qy అండ్ requirement.txt, కానీ ఇది requirements.txt ఏదైనా ఉందా, ఇక్కడేం ఉండదు నాకు తెలిసి. అండ్ దాంతోపాటు ఇంకో ఫైల్ ఏం క్రియేట్ చేసింది అంతే, search.product.py. ఇది ఎక్కడ ఉంది search.product.py? ఓకే, మనం పైటెస్ట్ డెమో రన్ చేస్తున్నాం, కరెంట్ ఫైల్ రన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా, పేజ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత టెక్స్ట్ అని సెర్చ్ అవుతుంది, టీషర్ట్స్ అని సెర్చ్ అయింది. సెర్చ్ అయిన తర్వాత వచ్చింది, పాస్ అయిపోయింది. సో ఇది కూడా మనం ఏం చేయలేదు, మొత్తం అంతా అదే చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ మధ్యలో ఆపేసాము, ఎందుకంటే నాకు బాగా టైం తీసుకుంటుంది. లేదంటే అదే రన్ చేసేసి అదే మీకు రిజల్ట్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, అలా కాకుండా ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటి, గిట్హబ్ కోపైలట్ యూస్ చేసి దీని గురించి మీరు ఏమంటారు దాన్ని డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు, జనరేట్ డాక్స్ క్లిక్ చేయండి. ఓకే, చార్ట్ విండోలో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట డాక్యుమెంట్ అనేది. ఫెచ్చింగ్ డాక్యుమెంటేషన్, ఇక్కడ చూసుకుంటే మీకు డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించింది మనం ఇంతకుముందు ఏమి డాక్యుమెంటేషన్ ఏమంత లేదు, ఇప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మీకు డాక్యుమెంటేషన్ ఉందన్నమాట. దిస్ మాడ్యూల్ కంటైన్స్ ఆటోమేటెడ్ టెస్ట్ ఫర్ సర్చింగ్ ఏ ప్రొడక్ట్ ఆన్ ఎ డెమో ఈ కామర్స్ వెబ్సైట్ యూజింగ్ ప్లేవ్రైట్ విత్ పైథాన్.
ఓకే, దాని తర్వాత ఇక్కడ స్టెప్స్ ఏంటంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మనం చేసినవి కాదు, అదంతలో క్రియేట్ చేసింది. దాని తర్వాత అసర్షన్స్ కూడా ఉన్నాయి. అసర్షన్స్ ఏంటి అంటే ది ప్రొడక్ట్ నేమ్ ఫేడెడ్ షర్ట్ స్లీవ్ టీ షర్ట్స్ ఈజ్ ప్రెసెంట్ అండ్ మ్యాచెస్ ద ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్. ఇది అసర్షన్ అనమాట, ఇది కూడా అదే క్రియేట్ చేసింది. సో ఇది డాక్యుమెంటేషన్. సో సేమ్ దానికి డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసింది. మీరు ఇది వాడి చేయొచ్చు, లేదంటే అలా కూడా చేయొచ్చు. లేదు ఇంకొక కమాండ్ వాడదాము అండ్ ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ అనదర్ Python file which has 3 modules and okay, తర్వాత ఎంటర్ కొడితే వెళ్ళిపోద్దేమో. మాడ్యూల్ 3 modules which has each module create ఫస్ట్ వన్ ఏంటంటే module create as follows. ఓకే, module 1 ఏంటి, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్, ప్రైమ్ నెంబర్ లాజిక్ అండ్ ఇంకే లాజిక్ కావాలి, అండ్ ఫిబొనాకీ సిరీస్, ఫిబొనాకీ వదిలే, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, మాడ్యూల్ 2 call the functions from module 2 and run the scripts and if any error fix and rerun. I'm giving in a simple English, and fix any error, rerun and save the final files with functions.py and execution.py as follows. ఓకే, బట్ ఇక్కడ మనకి 3 modules మనం ఏం వాడలేదు కాబట్టి 1 module 2 modules కదా వాడాము. సో 3 తీసేసి 2 పెడదాం. ఓకే, 2 modules which has each module create as follows. module 1 prime number logic and Armstrong number logic. 2 సార్లు లాజిక్ అవసరం లేదు. సో prime number and Armstrong number logic. module 2 call the functions from non-number logic and name it as logic.py. okay, module 2 call the functions from the scripts if any error fix and rerun and the final files as function.py instead execution execution.py. ఓకే, రన్ చేద్దాం. జస్ట్ నార్మల్ ఇంగ్లీష్తో ఇచ్చాను, చూద్దాం ఏమవుద్దో. వర్కింగ్. ఓకే, ఇది రన్ అయితే టైం పడుతుంది, నేను పోస్ట్ చేస్తున్నా. ఫాస్ట్గానే అవుతుంది, చూసారా? ఇది మనం ఏం చేయకుండానే చేసేసింది. ఇందులో మనం ఎటువంటి ఫ్లేవర్ రేట్ ఏం వాడలేదు. ఇక్కడ ఏంటంటే ఇది దేని క్రియేట్ చేసిందంటే డెమోన్స్ట్రేట్ ప్రైమ్ చెక్స్ అనమాట. ఓకే, 2, 3, 4, 17. ఓకే, ఇది ఇచ్చింది అంటే మనం ప్రైమ్ నెంబర్స్ అవునా కాదని చెప్పాం కానీ మనం అంత క్లియర్గా ఇవ్వలేదు. సో ఇది ప్రైమ్ నెంబర్ గురించి ఇచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని చెప్పి దీనికి కూడా ఒక లిస్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ కూడా ఒక లిస్ట్ తీసుకుంది, ప్రైమ్ చెక్ చేస్తుంది అనమాట. లిస్ట్లో వచ్చినవి అది ప్రైమ్ నెంబరా కాదని, అంటే అది ఇన్పుట్ ఇచ్చింది. ఎందుకంటే మన యూజర్ నుంచి ఇన్పుట్ ఇవ్వాలి అని ఏమి ఇవ్వలేదు కదా. సో అదే ఇన్పుట్ ఇచ్చి అండ్ ప్రైమ్ చెక్ చేసింది అనమాట. ఫర్ అండ్ ఇన్ టెస్ట్ ప్రైమ్ సంథింగ్ ఏదో వచ్చింది. ఓకే, ఇక్కడ ప్రైమా కాదా అని చెప్పి వచ్చింది. అదేమో ప్రైమ్ అయితే ఈజ్ ప్రైమ్ అని చూపిస్తుంది, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే,
అండ్ ఆమ్స్ట్రాంగ్ కూడా సేమ్ అదే విధంగా చూసింది. ఇక్కడ లాజిక్ డాట్ పీవైలో ఏంటంటే మనం ఏం చేసాం, కాల్ చేయమని చెప్పాం కదా, ఇక్కడ అది కాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ దీన్ని అంటున్నానండి, ప్రైమ్ నెంబర్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్ని ఇక్కడ నుంచి కాల్ చేస్తుంది. ఓకే, యాక్సెప్ట్ ఆల్ కొడదాం. సో రెండు చూసారు కదా ఏమంటారు, ఇది అండ్ ఇది ఇప్పుడు ఇది క్రియేట్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి దీన్ని కూడా యాక్సెప్ట్ ఆల్ కొడదాం. సో రెండు కూడా మనం యాక్సెప్ట్ చేసాం. ఓకే, కానీ ఇక్కడ చూసుకుంటే ఇవి ఇంకా సేవ్ అవ్వలేదు, ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే అది ఫిక్స్ చేస్తుంది అనమాట. ఫిక్స్ చేసాక సేవ్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ మనకేమీ లేవు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసరికి రన్ లేకకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ రన్ కమాండ్ మనం రన్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే రన్ చేస్తుంది. సో ఎగ్జిక్యూషన్ డాట్ పీవైని రన్ చేయమంటుంది. కంటిన్యూ కొడదాం. సో అది రన్ అవుతుంది. టెర్మినల్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఓన్లీ కోపైలట్ ఇదే ఓపెన్ అవుతుంది. నాకు తెలిసి ఏంటంటే ఈ నోడ్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా సింక్ అయి ఉండదు, ఎందుకంటే మనం రీస్టార్ట్ చేయలేదు కదా. సో అది అవ్వట్లేదు అనమాట నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అంతా జనరేట్ చేస్తుంది, అంతా బాగానే ఉంది, కాకపోతే అదంతా అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఐమ్ థింకింగ్ నోడ్ అనేది సరిగా అవ్వలేదేమో అని అనుకుంటున్నా. చూద్దాం ఇది ఏ ఎర్రర్ చూపిస్తుందో. చాలా టైం తీసుకుంటుంది, కాకపోతే దీనికి అంటే కోడ్ జనరేట్ చేయడానికి టైం తీసుకోవట్లేదు, బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రం టైం తీసుకుంటుంది. ఆ కమాండ్ మనం ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రం చేసుకుంటుంది. ఇక్కడ చూసారా, I will create a logic.py with the prime and Armstrong functions, then execution.py, the imports runs with the assertions and prints. After creating this file, I will run python something. It's a Windows command అనమాట. ఓకే, ఇది రన్ చేస్తాను అని చెప్తుంది. అండ్ ఫిక్స్ ద ఇష్యూస్ అంటిల్ ఇట్ రన్స్ క్లియర్లీ. I will now create 2 files. If it is clearly creates, then it will అది చేస్తుంది అనమాట. అదే చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏ ఇష్యూస్ ఉన్నాయో లేవో మనకు తెలియదు కదా, సో అది మళ్ళీ బగ్ ఫిక్సింగ్ కూడా చేస్తుంది అనమాట. సో దానికోసమే ఇది చేస్తుంది. చూద్దాం ఏమేమి చేస్తుందో. నాకు అర్థమైంది ఏంటంటే సేమ్ అందుకనే మనం రీస్టార్ట్ చేయకపోవడం వల్ల అది లోకల్ షెల్ని ఓపెన్ చేయలేకపోతుంది అనమాట, ఈవెన్ మనం కమాండ్ ఇచ్చినా సరే. ఓకే, ఇప్పటికైతే ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం. మళ్ళీ ఇది రన్ చేసి నెక్స్ట్ టైం చూద్దాం అనమాట. ఓకే, సో అది ఓకే. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది, మధ్యలో ఆపేస్తే మాత్రం అర్థం కాదు. సో చూసి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే జస్ట్ కమెంట్స్లో పెట్టండి. సో రిప్లై ఇద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.